గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మనకి 2 స్పెషల్స్ ఉన్నాయి కదా. ఒకటేమో చిల్డ్రన్స్ డే, సెకండ్ వచ్చేసి దివాళీ. సో పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ కూడా. సో మీ అందరికీ హ్యాపీ దివాళీ. దీపావళి అంటే ఏంటో తెలుసుకుందామా? దీపావళి అంటే దీపముల యొక్క వరుస. అలాగే దీపావళి చీకటిని తొలగించి వెలుగుని నింపేదే దీపావళి. దీపావళిని కొన్ని జాగ్రత్తలు పాటించి ఆనందకరమైన దీపావళి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందామా? ఇంకెక్కడి నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం శానిటైజర్ యూజ్ చేయకుండా ఏ పని చేయట్లేదు కదా. కానీ దీపావళి రోజున శానిటైజర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫైర్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు శానిటైజర్ అనేది యూజ్ చేయకండి. శానిటైజర్ యూజ్ చేయకుండా క్రాకర్స్ అనేది మంచిగా చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే ఒక బకెట్తో వాటర్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనం కాల్చిన క్రాకర్స్ అవి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద గట్ట పాడేయకుండా, ఎక్కడైనా పాడేసినా వాళ్ళకి తగులుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ పాడేయకుండా ఒక బకెట్లో వాటర్ పెట్టుకొని బకెట్లో వేయటం వల్ల అందరూ సేఫ్గా దివాళీ చేసుకోవచ్చు. అలాగే తప్పకుండా షూస్ అనేవి మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ ఆర్ జీన్సెస్ వేసుకుంటే మనకి ఆ సెగ అనేది మనకి తగలకుండా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హ్యాపీగా దివాళీ చేసుకోవచ్చు. ఓకేనా? నేను దివాళీకి ఏమేమి తీసుకున్నాం క్రాకర్స్ ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. సో లాస్ట్గా మీ అందరికీ హ్యాపీ దివాళీ. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ ట్యాప్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.